ఇప్పుడు ఉన్నది నేనే కాబట్టి ఎక్కువ చేయకుండా కాని అన్నాడు. నో అంటూ గబుక్కున బెడ్ దిగి ఫాస్ట్గా డోర్ సైడ్ వెళ్తుంటే సుడిగాలిలా చేరి శైలుకి అడ్డం నిలబడి, ఇప్పుడు నా నేమ్ చూడనిదే ఇక్కడి నుంచి ఒక అడుగు కూడా నువ్వు వేయలేవు, వెళ్ళనివ్వను కూడా, వేరే ఆప్షన్ లేదు నీకు అన్నాడు. అయినా నేను నీ ముందు ఇలా షర్ట్ లేకుండా నా బాడీని చూపిస్తుంటే నువ్వేంటి ఎక్కువ చేస్తున్నావు? అసలు నన్ను ఇలా ఇప్పటి వరకు ఇంట్లో తప్ప ఎవ్వరూ చూడలేదు తెలుసా? ఎందుకంటే ఎవ్వరికి ఆ ఛాన్స్ ఇవ్వను నేను అంటూ స్టైల్గా చెప్పాడు. నీకంటే సిగ్గు శరం లేదు, ఎలా అయినా విప్పుకొని తిరుగుతావు. ఆడపిల్లని నేను, నీకు నాకు తేడా లేదా అంది కోపంగా. ఆడపిల్ల అగ్గి పొల్ల అని డ్రామా చెయ్యకు. నువ్వు తీస్తావా, నేనే తీయనా అంటూ దగ్గరకు వస్తుంటే భయంతో ఒక్కో అడుగు వెనక్కి నడుస్తూ, సాయి ఇది ఏం చిన్న పిల్లల ఆట కాదు, నా లైఫ్ నాకంటూ కొన్ని లిమిట్స్ ఉంటాయి. నువ్వు చెప్పినట్లు నీకు నచ్చినట్టు ఆడుతూ నీతో తిరిగి నా సెల్ఫ్ రెస్పెక్ట్ని చంపుకోలేను. టాటూ వేసి ఇప్పటికే చాలా చేశావు, ఇప్పుడు ఇలా ఎప్పుడు పడితే అప్పుడు చూడాలంటూ టార్చర్ చెయ్యకు అంది శైలు బాధగా. అవేమీ పట్టని సాయి మాత్రం శైలు ముందుకు ఒక్కో అడుగు వేస్తూ, నువ్వు ఎన్ని చెప్పినా నా చెవికి ఎక్కవు, నేను అనుకున్నదే చేస్తాను, కానీ లేట్ చేస్తే నీకే ప్రాబ్లం అన్నాడు. వెనక్కి నడుస్తున్న శైలుకి బెడ్ ఎడ్జ్ తగలడంతో వెనక్కి పడిపోయింది. సాయి నవ్వుతూ ఆమె మీదకు వాలేలోపే పక్కకు దొర్లింది. ఓ గేమ్స్ ఆడుతున్నావా, ఓకే నీ ఇష్టం, నువ్వు ఎన్ని గేమ్స్ ఆడినా అందులో విన్నర్ నేనే, కానీ ఎంతసేపు పరిగెడతావో పరిగెత్తు అంటూ శైలుని పట్టుకోవడానికి లేచాడు పైకి. శైలు సాయికి దొరకకుండా అటు ఇటు పరిగెడుతుంటే నవ్వుతూ ఆమెను అందుకోవడానికి చూస్తున్నాడు. అతన్ని కాసేపు అలాగే ఆట పట్టించి బయటకు వెళ్ళిపోవాలని ఆమె ప్లాన్. అయితే ఆమెను డైవర్ట్ చేసి తన పేరును చూడాలన్నది సైక్ కన్నింగ్ ప్లాన్. కావాలనే శైలుని పట్టుకోకుండా రూమ్ అంతా తనని పరిగెత్తిస్తూ తిప్పుతున్న సాయిని ఏమార్చాలని అనుకుంటూ డోర్ దగ్గరకు పరిగెత్తి బోల్ట్ తీయబోయింది. ఒక్క అడుగులో తనని చేరి వెనక నుంచి శైలు నడుం పట్టుకొని ఎత్తి బెడ్ మీద కుదేశాడు. సాయి వదులు అంటూ గింజుకుంటుంటే నన్నే డైవర్ట్ చేసి తప్పించుకుందామని అంటూ మీదకు వస్తుంటే, ప్లీజ్ సాయి లీవ్ మీ అంది లో గొంతుతో. నో, నాకు నా పేరు చూడాలనుంది, చూపించి వెళ్ళు అన్నాడు పక్కకి ఒరుగుతూ. వెంటనే పైకి లేచి కూర్చొని మోకాళ్ళలో మొహం పెట్టుకుంది. ఏయ్ ఇప్పుడు ఎందుకు ఆ చండాలం మొదలు పెట్టావు చిరాగ్గా అన్నాడు. శైలు కష్టంగా తనలో తానే ఆపుకుంటుంది కన్నీళ్లను. స్టాప్ ఇట్ శైలు, ఐ హేట్ టియర్స్, అది నా దగ్గర అస్సలు నచ్చదు, నాకు ఆపే ముందు అంటూ అరిచాడు. అతని వాయిస్లోని బేస్కి కుళాయి కట్టేసింది. ఇప్పుడు నీ ప్రాబ్లం ఏంటి? డ్రెస్ తీయడం, నేను చూడటం, అంతే కదా అన్నాడు సీరియస్గా. మొహం పక్కకు తిప్పుకుంది. ఓకే, నువ్వు రిమూవ్ చేసినా నేను చూడను, అప్పుడు నీకు ఓకేనా అన్నాడు చురుగ్గా చూస్తున్న శైలుని చూసి. రూమ్లో లైట్ ఆఫ్ చేశాడు. ఏం చేస్తున్నావు రసైక్ అంటూ గబుక్కున పైకి లేచింది కంగారుతో. కూల్ బేబీ, నిన్ను ఏం చేయను, జస్ట్ నా నేమ్ నాకు కనపడాలి, దానికి నేను కిస్ ఇవ్వాలి, అంతే సింపుల్ అన్నాడు. రూమ్ అంతా చీకటిగా మారిపోయేసరికి ఒకరి మొహాలు ఒకరికి అస్సలు కనబడటం లేదు. ఏసీ గాలి తప్ప ఇంకో శబ్దం రావడం లేదు. శైలుకి గుండెల్లో రైలు పరిగెడుతుంటే అక్కడి నుంచి ఎస్కేప్ అవ్వడానికి చూస్తుంటే చెయ్యి పట్టుకుని లాగేశాడు. సచ్చినోడా, నీకు చీకట్లో కూడా కళ్ళు కనబడతాయా అంది విసుగ్గా కోపంగా. చంపుతా నిన్ను, సొల్యూషన్ చెప్తే మెచ్చుకోకుండా తిడుతున్నావు అంటూ నడుము గిల్లాడు. రేయ్, నీకు చీకట్లో అలా ఎలా తెలిసింది నా నడుము కరెక్ట్గా గిల్లావు, ఎక్స్రే కలరా నీవి అంటూ రుద్దుకుంటుంటే నవ్వుకున్నాడు. శైలు నడుము చుట్టూ బిగించి దగ్గరగా చెవి దగ్గరకు వచ్చి, డ్రెస్ తీసేసినా ఇప్పుడు నేను నిన్ను చూడలేను కదా, ప్లీజ్ ఒక్కసారి చూస్తానే, తీయవా అన్నాడు స్వీట్గా. నో సాయి, అలా ఎలా నీ ముందు తీస్తాను చెప్పు, అర్థం చేసుకో ప్లీజ్ అంది రిక్వెస్ట్గా. నో బేబీ, దిస్ ఈజ్ ద లాస్ట్ టైం, మళ్ళీ అడగను నిన్ను, ఈ ఒక్కసారికి చూపించు, తర్వాత నీ అంతటా నువ్వే చూడమనే వరకు నేను నిన్ను అడగను రా, ప్లీజ్ శైలు ప్లీజ్ నే అంటూ గారాలు పోయాడు. షర్ట్లెస్గా ఉన్న సాయి బేర్ బాడీ తనకు అంత దగ్గరగా ఉండి తన చేతులు అతని ఛాతిపై ఉండటంతో శైలుకి మెల్లిగా కంగారు పెరిగిపోతుంది. చెప్తే వినే రకం కాదు అనుకుని చాలాసేపు బతిమాలింది వద్దని. అసలు వినలేదు సాయి. 5 minutes అంతే అంది ఆఖరిసారిగా చిన్నగా. ఓకే బేబీ, నిన్ను ఎక్కువ ఇబ్బంది పెట్టనులే అంటూ వదిలి దూరం జరిగాడు. కాసేపు నిశ్శబ్దం గదిలో. శైలు నుంచి ఎలాంటి అలికిడి లేదు.
సాయి సైలెంట్గా ఉన్నాడు. కాసేపటికి శైలు అని పిలిచాడు చాలా నెమ్మదిగా. మాట్లాడలేదు తను. శైలు స్మూత్ వాయిస్తో మరోసారి పిలిచాడు. అని మాత్రం అనగలిగింది. ఓకేనా అన్నాడు. ఆమె మాటలు ఆమెకే వినపడినంత మెల్లిగా హా అంది. రానా అన్నాడు. మళ్ళీ సైలెంట్ అయింది తను. భయపడకు, ఏం చేయను, జస్ట్ 5 minutes అంతే అంటూ ఫోన్ తీసుకొని స్ప్లాష్ ఆన్ చేశాడు. బెడ్ మీద నిండా బ్లాంకెట్ కప్పుకొని ముడుచుకుని కూర్చుంది. పక్కకి చూశాడు సాయి. బెడ్ మీద ఆమె డ్రెస్ టాప్ ఉంది. శైలు ఎలా ఉందో ఊహించుకుంటూ వెళ్ళాడు. ఒక్కో అడుగు వేస్తూ నెమ్మదిగా దగ్గరకు వచ్చాడు. శైలు ఇంకా ఇంకా గట్టిగా కప్పుకుంది బ్లాంకెట్ని. నిదానంగా ఆమె పక్కనే కూర్చొని స్ప్లాష్ని తన ఫేస్ పై వేస్తుంటే చెయ్యి మొహానికి అడ్డం పెట్టింది. ఇలా నిండా కప్పుకుంటే నేనెలా చూడాలి అంటూ భుజం దగ్గర పట్టుకుని బ్లాంకెట్ని కిందకి జారుస్తుంటే ఫ్లాష్ ఆఫ్ చేసాయి ప్లీజ్ అంది లో వాయిస్తో ఇబ్బందిగా. ఆఫ్ చేయకుండా పక్కన పెట్టేసి ఇప్పుడు అన్నాడు. సీలింగ్కి లైట్ తగిలి మసగ్గా కనబడుతున్న శైలు ఫేస్ చూస్తూ తల తిప్పి అతన్ని చూసింది. కళ్ళను ఆర్పుతూ భరోసా ఇచ్చాడు. ఏం చేయను, ఏం కాదు, నన్ను నమ్ము అన్నట్టుగా. అప్పటికే కంటి కొసల్లో నీళ్లు చేరాయి ఆమెకి. ఆమెను అలా చూస్తూనే బెడ్ మీద పడుకోబెడుతూ హార్ట్ దగ్గర బ్లాంకెట్ మెల్లిగా తప్పించాడు. ఒక సైడ్ మాత్రమే తీయడంతో ఇన్నర్ స్ట్రిప్ కనబడుతుంటే కంగారుగా చూస్తున్న శైలుని చూస్తూనే అందంగా ముద్దుగా తెల్లని హృదయంపై ఎర్రగా మెరుస్తున్న తన నేమ్ చూడగానే పెదవుల తడి ముద్రలు అద్దాడు. కళ్ళు గట్టిగా మూసుకుంది. అతని పెదవులు పేరుని తడిపేస్తుంటే తెలియని కలవరింతకు గురైంది తను. ఎంగిల్ని పూస్తూ లీక్ చేస్తూ పేరుల ఆమె హృదయ భాగాన్ని అరుణవర్ణంగా మార్చి చిన్నగా కొరికాడు. జల్లుమంది ఆమె గుండెల్లో. సాయి అంది కష్టంగా. శైలు అంటూ పిలిచాడు ప్రేమగా. ఆ గొంతులోని తీయదనానికి అతన్ని చూసింది. అతని కళ్ళలో తన మీద ఉన్న ప్రేమ స్పష్టంగా ప్రస్ఫుటమవుతుంటే చెలించిపోయింది ఆమె మనసు. మసగ్గా ఉన్న ఆ గదిలో అతని మొహం కొత్తగా వింతగా కనబడుతుంటే ఆ క్షణం తాము ఎక్కడ ఉన్నది మర్చిపోయారు ఇద్దరు. మెల్లిగా ఆమె పైకి చేరాడు. శైలు కళ్ళలో కంగారు కనబడేసరికి మొబైల్ ఫ్లాష్ ఆఫ్ చేశాడు. ఒక్కసారిగా గది మొత్తం చిమ్మ చీకటి అలుముకుంది. ఆమె పైన ఉన్న బ్లాంకెట్ని పూర్తిగా తొలగించాడు. సాయి నో. తెలియని భయంతో వణుకుతున్న శైలు నడుం కిందుగా చేతిని పోనించి ఒక్క ఊదుటున తనని హత్తుకున్నాడు బలంగా. ఒళ్ళు జల్దరించింది ఆమెకి. నేరుగా సాయి ఛాతిని తన ఎదభాగం తాకేసరికి జివ్వుమన్న అనుభూతిని పొందగానే కళ్ళు బయర్లు కమ్ముతున్నాయి ఆమెకు. సారీనే అన్నాడు అపాలజీగా. మాట రాలేదు ఆమెకి. సాయి అంటున్న శైలు మాట ఆమె గొంతులో ఉండగానే తన పెదవులతో ఆమె పెదవులు బంధించాడు. అతని స్ట్రాంగ్ కిస్కి ఊపిరి ఆడటం లేదు. డీప్ కిస్ని కొనసాగిస్తూ చేతిని మెల్లిగా నడుము మీదకు తెచ్చి లైట్గా ప్రెస్ చేశాడు. ఒంట్లో వణుకు పారామీటర్ దాటేసింది ఆమెకి. గుండె వేగంగా కొట్టుకుంటుంటే ఊపిరి ఆడనివ్వని ముద్దు ఒక పక్క, అతని చేతులు చేస్తున్న మాయ ఒక పక్క. నడుము మడతలని సవరించి శైలు చేతి మీదుగా రాస్తూ భుజం దగ్గర ఉన్న ఇన్నర్ తీస్తున్న సాయి చేతిని గట్టిగా పట్టుకుంది. ఆమె పెదవులను వీడి క్లీవేజ్ దగ్గరకు వస్తూ ముద్దు పెట్టాడు మత్తుగా. శైలుకి ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు. భయం తారాస్థాయికి చేరిపోయింది. గుండె చప్పుడు అధికమై తెలియని ఆందోళనతో సాయి వదులు అంటూ పెనుగులాడింది కన్నీళ్లతో. ఆమె చేతులను బంధిస్తూ లిప్స్తో స్కిన్ మీద తడి అద్దుతూ మత్తుగా మైమరుపుగా వస్తున్న ఆమె బాడీ ఫ్రాగ్రెన్స్కి మైకం కమ్మింది అతనికి. అతని మైండ్ కొద్ది కొద్దిగా కంట్రోల్ తప్పుతుండటం గమనించలేదు సాయి. ఆమె మాయలో పూర్తిగా పడిపోయాడు. నాభి వరకు వచ్చిన అతని పెదవుల తాకిడికి మరింత కంగారు వచ్చేసింది ఆమెకి. బలాన్నంతా కూడగట్టుకుని తోచేస్తుంది సాయిని. కానీ ఒక్క అంగుళం కూడా కదపలేక పోతోంది. తన శక్తి సరిపోవడం లేదు అతన్ని బలం ముందు. ఆమె నాభిన చేరిన అతని పెదవులు అక్కడ లోతుని కొలవబోతున్న తరుణంలో తన శక్తిని అంతా కూడగట్టుకుని మరొక్కసారి ప్రయత్నిస్తూ బలంగా సాయి షోల్డర్ని గట్టిగా నెట్టేసింది. అప్పటికే తన కళ్ళు ధారాళంగా వర్షిస్తున్న అది గమనించడం లేదు సాయి. శైలు నెట్టేయడంతో కాస్త వెనక్కి జరిగిపోయాడు. ఆ టైంలోనే శైలు ఫాస్ట్గా రియాక్ట్ అయ్యి బెడ్ మీద నుంచి లేచేసింది పైకి.
సాయి శైలు చెయ్యి పట్టుకునేంతలో తనే తిరిగి రియాక్ట్ అవుతూ సాయి చంప మీద కొట్టి అప్పటికే చేతిలో పట్టుకున్న డ్రెస్ తీసుకొని చీకట్లోనే వాష్రూమ్కి పరిగెత్తింది. తన చెంపను తాకిన శైలు చేతి దెబ్బ స్పర్శకి ఒక్కసారిగా తను ఏం చేయబోయాడో గుర్తొచ్చింది సాయికి. వెంటనే లేచి లైట్ ఆన్ చేశాడు. శైలు లేదు అక్కడ. వాష్రూమ్లో ఏడుపు వినిపిస్తుంటే గట్టిగా తల విదిల్చి వెళ్ళాడు. శైలు ఓపెన్ ది డోర్ అంటూ కొట్టాడు తలుపుని. లోపల లాక్ చేసుకుని డోర్కి ఆనుకుని ఏడుస్తుంది. శైలు డోంట్ ఇరిటేట్ మీ, ఓపెన్ చేయి డోర్ని అంటూ మళ్ళీ గట్టిగా కొట్టాడు. లేదు ఓపెన్ చేయను అంది ఏడుస్తూ. ఇప్పుడు ఏమైందనే ఆ ఏడుపు? సారీ చెప్పానుగా కిస్ చేస్తున్నప్పుడే, ఏం చేయకుండానే ఎందుకు ఆ ఏడుపు అన్నాడు విసుగ్గా. నా లైఫ్ నాశనం అయ్యాక నువ్వు చెప్పే సారీ ఎవరికి కావాలి? అయితే ఇప్పుడు ఏమంటావే? ఓపెన్ చేయి డోర్ అని అరిచాడు మళ్ళీ. కొంచెం కూడా మనస్సాక్షి లేదా నీకు? నా లైఫ్ నీకు ఆటగా ఉందా? నీ ఇష్టానికి నీకు నచ్చినట్టు ఆడుకుంటున్నావు. నీకు మూడు వస్తే ముద్దులు ఇవ్వాలి, చూడాలనిపిస్తే బట్టలు విప్పాలి, లేదంటే తిడతావు, కాదంటే కొడతావు. ఇలా చేసి నన్ను క్యారెక్టర్ లేని దానిలా నలుగురిలో నిలబెట్టేస్తున్నావు. కాలేజీలో అందరూ నా గురించి ఎలా మాట్లాడుతున్నారో తెలుసా నీకు? ఎవ్వరు నీ ముందు అనరు, నన్ను మాత్రం ఏదోగా చూస్తుంటారు. నీకు ఎవ్వరి మాటలు పట్టవు. నాకలా కాదు సాయి, ఎవరు వేలెత్తి చూపించినా తట్టుకోలేను. అలాంటిది నీ వల్ల ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నానో నాకే తెలుసు అంటూ ఆగిపోయి వెక్కిళ్ళు పెడుతుంటే, డోంట్ టాక్ రబీష్ ఓకే? పిచ్చి కథలన్నీ చెప్పకు నాకు. ఐ హేట్ దట్ బ్లడీ టాక్స్ అండ్ ఐ డోంట్ కేర్. నా పర్సనల్, నా ఇష్టం. ఎవరో ఏదో అంటారని అనుకుంటారని నా లైఫ్ నేను వదులుకోను. నీ మాటలు కట్టి పెట్టి డోర్ తీసి మర్యాదగా బయటకు రా అన్నాడు గద్దిస్తూ. రాను అంది వెంటనే. ఇప్పుడు ఏమైందని? అయితే అయ్యేది కూడా ఏమయ్యేది? ఇంటిమేట్ అయ్యేవాళ్ళం అంతే కదా, దానికి ఎందుకు అంత ఫీల్ అవ్వడం అన్నాడు. శైలు షాక్ అయింది ఆ మాటకి. ఏంటి అంది నమ్మలేనట్టుగా. గాడ్ అనుకుంటూ, వీఆర్ ఎంజాయ్ అవర్ సెక్స్ లైఫ్ అంతే కదా, దానికి ఎందుకు అంత షాక్ అవుతావు? ఇదంతా చాలా కామన్ ఈ రోజుల్లో అన్నాడు ఈజీగా. షటప్ సాయి, అంటే నీతో పడుకోమంటున్నావు నన్ను అంతే కదా? అయినా అది పెద్ద విషయం కానట్టు మాట్లాడుతున్నావు. నిజంగా భయమేస్తుంది నిన్ను చూస్తుంటే అని శైలు ఏడుస్తుంటే క్షణం పాటు మౌనంగా ఉండిపోయాడు సాయి. వాట్ డిడ్ యూ సే అన్నాడు బేస్ వాయిస్తో. భయమేస్తుందిరా నిన్ను అలా చూస్తుంటే. ఇందాక నేను గాని ఆపకపోయి ఉండుంటే ఇప్పటికే నా లైఫ్ పాడు చేసేవాడివి. తలుచుకుంటుంటేనే భయంతో వణుకొస్తుంది నాకు. మనిషిగా కూడా రియాక్ట్ అవ్వలేదు నువ్వు. బీచ్లా బిహేవ్ చేశావు. ఐ హేట్ యూ సాయి, ఐ హేట్ యూ అంది గట్టిగా అరుస్తూ. మరుక్షణం బయట బల్లున గ్లాస్ పగిలిన శబ్దం వచ్చింది. శైలు సైలెంట్ అయిపోయింది. వాల్కి ఫిక్స్ చేసున్న మిర్రర్ని సాయి గట్టిగా కొట్టడంతో అది ముక్కలు ముక్కలు అయిపోయింది. చేతికి రక్తం కారుతుంటే పిడికిలు గట్టిగా బిగించాడు. 2 నిమిషాలకి రూమ్ డోర్ దడేలున తీసివేసిన సౌండ్ లోపల ఉన్న శైలుకి కూడా వినిపించింది. కానీ బయటకు రావాలంటేనే భయపడిపోతుంది తను. అరచేతుల్లో మొహం దాచుకుని అతని ముందు తన ఆత్మాభిమానం కూడా వదిలేశానని గుర్తు రాగానే తన మీద తనకే అసహ్యం, కోపం, చిరాకు వచ్చేశాయి. కన్నీటి ధర వేగం పెరిగిపోతుంటే అప్పుడే డోర్ తట్టిన సౌండ్ వచ్చింది. ఉలిక్కి పడింది శైలు. శైలు, నేను సుప్రియాని, తలుపు తెరువు అంటూ బయట నుంచి సుప్రియ గొంతు వినపడింది శైలుకి. సుప్రియ అంది ఆశగా, ధైర్యంగా. శైలు నేనే, డోర్ ఓపెన్ చేయి అంది. లేచి కళ్ళు తుడుచుకొని డోర్ ఓపెన్ చేసింది. సుప్రియాని చూడగానే గట్టిగా హక్ చేసుకుని కన్నీటికి స్వేచ్ఛనిచ్చింది. శైలు వెన్ను నిమురుతూ, వాట్ హ్యాపెండ్ అంది నెమ్మదిగా. నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు అంది. అన్నయ్య ఫోన్ చేసి చెప్పాడు నువ్వు ఇక్కడ ఉన్నావని, నీ దగ్గరకు వెళ్ళమని అంటూ చెప్పింది. శైలు భయం భయంగా చూసింది చుట్టూ. సుప్రియ తనని గమనిస్తూ, అన్నయ్య లేడు కాలేజ్లో, బైక్ పై వెళ్ళిపోయాడు ఎక్కడికో అంది. ఊపిరి పీల్చుకుంది శైలు. ఎదురుగా మిర్రర్ పగిలిపోయి ఉండటం చూసింది. శైలు చూస్తున్న వైపు చూసింది సుప్రియ. అన్నయ్య నువ్వు గొడవ పడ్డారా మళ్ళీ అంది. శైలుకి ఏం చెప్పాలో తెలియక తల వంచుకుంటుంటే, అన్నయ్యకి కోపం వస్తే ఇంతే శైలు, చేతికి అందింది ఏదైనా సరే ఇలాగే పగలగొట్టేస్తాడు. వాడి కోపం కంట్రోల్ అవ్వడం కోసం ఇట్స్ ఓకే, నిన్ను ఏమనలేదు కదా అంది.
సుప్రియ హాస్టల్కి వెళ్ళిపోతాను, ఇక్కడ ఉండాలని లేదు ఇప్పుడు అంది. ఏ ఇప్పుడా అంది. ఇప్పుడే అంటుంటే వెయిట్ నేను వస్తా, నేను హాస్టల్ దగ్గర డ్రాప్ చేస్తాను అంది. వద్దు నేను వెళ్ళిపోతాను అంటుంటే అన్నయ్యకి తెలిస్తే చంపుతాడు నన్ను, అసలే కోపంగా వెళ్ళాడు, ఇంకా నిన్ను ఒక్కదాన్నే వదిలానని తెలిస్తే ఇల్లు పీకి పందిరేసి నా చావు అయ్యాక బంతి భోజనం పెడతాడు, నాకు అంత బంపర్ ఆఫర్ వద్దమ్మా పద అంటూ శైలు చేతిని పట్టుకుని బయటకు తీసుకొచ్చింది. శైలుకి జరిగింది తలుచుకుంటుంటేనే భయం పెరుగుతుందే తప్ప తగ్గడం లేదు. కార్ హాస్టల్ ముందు ఆగింది కూడా తెలియకుండా పోయింది. సుప్రియ కదిపే వరకు చూసింది, దిగి నేరుగా రూమ్కి వెళ్ళిపోయి బెడ్ మీద పడిపోయి ఆపుకున్న దుఃఖాన్ని అణచలేక ఏడ్చేసింది. సుప్రియ వెళ్ళిపోయింది. వెళ్తుండగానే మెసేజ్ పెట్టింది, శైలు ఇన్ హాస్టల్ అంటూ. చూశాడు కానీ రిప్లై ఇవ్వలేదు సాయి. తమన్కి కాల్ చేసి చెప్పింది ఇంటికి వెళ్తున్నా అని. రేష్మాకి మెసేజ్ పెట్టింది, శైలు కాలేజీలో లేదు, హాస్టల్కి వచ్చేసింది, ఈవినింగ్ వెతకొద్దు అని. టైం రాత్రి 10 గంటల ప్రాంతంలో శైలు మొబైల్ రింగ్ అవుతుంది. చేతిలో ఉన్న ఆలోచనలు తన మనసును వేధిస్తుంటే ఫోన్ సౌండ్ కూడా పట్టించుకోవడం లేదు. శైలు పక్కనే కూర్చున్న రేష్మ చూసింది, శైలుని పిలిచింది. శైలు కాల్ వస్తుంది అంటూ ఆలోచనలోంచి బయటకు వచ్చిన శైలు ఫోన్ చూసింది. సాయి నంబర్ ఉంది. వెంటనే రేష్మాని చూసి రేష్మ కాల్ లిఫ్ట్ చేసి నేను నిద్రపోతున్నానని చెప్పు ప్లీజ్ అంది. ఓయ్ ఏంది సైక్తో సెటైర్ వేయమంటున్నావా? నాకు అంత కోరిక లేదమ్మా, వాడికి తెలుసు నీ గురించి, మీ ఇద్దరి మధ్య ఏదో డిష్యూమ్ అయ్యిందని, నన్ను మధ్యలోకి లాగద్దు అంది. రేష్మ ప్లీజ్ మా అక్కవి కదూ, ఈ ఒక్క హెల్ప్ చేయవా ప్లీజ్ అంటూ బతిమాలింది. తనకిప్పుడు సాయితో మాట్లాడాలి అన్న మనసు ఒప్పుకోవడం లేదు. మరి కంటిన్యూగా కాల్ వస్తూనే ఉంటే లిఫ్ట్ చేసింది రేష్మ. శైలు కంగారుగా చూస్తుంది ఏమంటాడోనని. సాయి మాట్లాడకముందే రేష్మనే అంది, శైలు నిద్రపోతుంది అని. 1 సెకండ్ అవతల మాట రాలేదు. మళ్ళీ రేష్మ అంది, చాలా ఏడ్చింది నిద్రపోతుంది అంటూ. అది నీ పక్కనే ఉండి నీ చేత మాట్లాడిస్తుందా అన్నాడు బేస్ వాయిస్తో సీరియస్గా. దెబ్బకు ఫోన్ వదిలేసింది రేష్మ. శైలు గతుక్కుమంది దెబ్బకు. ఆ ప్రాసెస్లో స్పీకర్ ఆన్ అయ్యింది. అవతల సాయి కింద వెయిట్ చేస్తున్నా, 2 మినిట్స్లో రాలేదంటే నెక్స్ట్ సెకండ్ నేను నీ రూమ్లో ఉంటాను సీరియస్గా అంటూ కాల్ కట్ చేశాడు. రేష్మ కళ్ళు తాలేసింది. శైలు గుడ్లు మెటకరించి చూస్తుంది. శైలు నువ్వు వాడి నుంచి తప్పించుకోలేవు కానీ ఇప్పుడు కిందకి వెళ్ళకపోతే మాత్రం అన్నంత పని చేస్తాడు, ఇక్కడికి వస్తాడు, నన్ను బయటకి గెంటేస్తాడు, ఆ తర్వాత నీ ఇష్టం అంది నీరసంగా మొహం పెట్టుకొని. మరి ఒకసారి వచ్చాడుగా అందుకని భయం. శైలు ఆలోచిస్తుంటే ఆల్రెడీ 1 మినిట్ అయిపోయింది వెళ్ళు అంది. నేను వెళ్ళను అంటూ అడ్డంగా తల ఊపింది. శైలు సిల్లీగా చేయకుండా గమ్మున వెళ్ళు, అసలు తను ఇక్కడికి రాకుండా పద్ధతిగా నిన్నే కిందకు రమ్మన్నాడు, మూడ్ మారిందంటే హెచ్చరిక లేని సునామీలా వచ్చేస్తాడు, ప్లీజ్ వెళ్ళు అంటూ రూమ్ బయటకు లాక్కొచ్చింది శైలుని. బయటకు వచ్చిన శైలుకి గేట్ దగ్గర బైక్కి ఆనుకొని హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకుని తన రూమ్ వైపే సూటిగా చూస్తూ నిల్చున్న సాయి కనబడ్డాడు. క్షణం పాటు గుండె ఆగి మళ్ళీ కొట్టుకుంది ఆమెకి. అతని చూపులు దాటికి నిలవలేక మెల్లిగా నడుస్తూ వెళ్ళింది కిందకు. శైలునే రెప్పవాల్చకుండా చూస్తున్నాడు. మౌనంగా తల వంచుకుని వచ్చి అతనికి ఎదురుగా కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ నిల్చుంది. ఇద్దరిలో ఎవ్వరూ మాట్లాడలేదు. సాయి ఐ బ్లింక్ కూడా చేయకుండా చూస్తుంటే శైలు మాత్రం చూపుని నేలకు రాసిచ్చేసింది. 5 నిమిషాలైనా ఎవ్వరూ మాట్లాడలేదు. అలాగని వెళ్ళను లేదు. అస్సలు మొహం కూడా పైకెత్తి చూడటం లేదు శైలు. 1 అవర్లో వచ్చేస్తాం కూర్చో అన్నాడు గంభీరంగా బైక్ ఎక్కుతూ. వెంటనే నేను ఎక్కడికి రాను అంది కరాఖండిగా పక్కకి చూపులు చూస్తూ. సాయి నొసలు ముడేసి చూస్తూ బైక్ స్టార్ట్ చేసి రైజ్ చేస్తున్నాడు ఎక్స్కలేటర్ని. శైలు కదలలేదు, అలాగే మొండిగా నిలబడి ఉంది. సాయి బైక్ రైడ్ చేసే సౌండ్ ఎంతగా ఉందంటే హాస్టల్లో ఉన్న వాళ్ళంతా చెవులు మూసుకుంటూ రూమ్స్ బయటకు వచ్చి చూస్తున్నారు. శైలు కూడా అంత గట్టిగా శబ్దం వస్తుంటే చెవులు మూసుకొని ఇప్పుడు ఎందుకు ఇక్కడ సీన్ చేస్తున్నావు సాయి, వెళ్ళిపో, నేను ఎక్కడికి రాను అంది.